పార్కింగ్ చేసే కారులో నిద్రిస్తున్న వ్యక్తులను కత్తులతో బెదిరించి దారి దోపిడీ చేసిన సంఘటన కామారెడ్డి మండలం ట్రేకియాల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఇక ప్రధానంగా కామారెడ్డి మండలం టేక్రియాలో గ్రామం జాతీయ రహదారిపై ఓ దాబా వద్ద ఆదిలాబాద్కు చెందిన గరికెపాటి వీరరాఘవయ్య తన కొడుకు నాగమణి దీపు కారులో నిద్రిస్తున్నారు. అంతలోనే గుర్తు తెలియని నలుగురు దుండగులు మాస్కులు ధరించి కత్తులతో అక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ ఇక కారు అద్దాలు రాళ్లతో పగలగొట్టారు. అడ్డుకోబోయిన మణిదీప్ను కత్తితో బెదిరించి మణిదీప్ చేతిలో ఉన్న ల్యాప్టాప్ను కొంత నగదును దుండగులు ఎత్తుకొని పారిపోయారు. ఈ దాడిలో వీరరాఘవయ్య మణిదీపులకు గాయాలయ్యాయి. బాధితులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న స్థానిక దేవునిపల్లి ఎస్ఐ రాజు తన సిబ్బందితో చేరుకుని నిందితుల కోసం సీసీ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.